థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళకు ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఫస్ట్ మూవీ అండ్ అందరూ హెల్ప్ చేశారు. డైరెక్షన్ టీమ్ వెంకట్, విశ్వ, మనోజ్, Prem, everyone did really good job, and thank you director, producer, and our heroine. Kushi is not here, but thank you so much. Ishwar Rao garu, everyone, Ravi Verma garu, thank you so much for being so patient, and thank you. Thank you Padma Priya garu, thank you so much for your lovely work. Patrika, media, inka ma digital మిత్రులకు, సభ్యులకు అందరికీ ఫస్ట్ నా మనస్పూర్వమైన కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. మా సినిమాని అది కాకుండా దాదాపు 15 ఏళ్ళు అయింది. దాని తర్వాత ఇండివిజువల్గా ఇది లిటరలీ నా సినిమా మొదటి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ నేను మనస్పూర్వంగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నిన్న మా ఫ్యామిలీతో కూర్చొని చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం భోజనం చేశాను. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాను, నెవర్ గివ్ అప్. ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్ ఉంటుంది, అదొక స్టార్ట్ ఇస్తుంది. ఆ వెలుగు వచ్చేటప్పుడు ఆ వెలుగుతో మనం ట్రావెల్ చేయాలి అని. అండ్ ఆ వెలుగు మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ పత్రిక మిత్రులు. పత్రిక ఇంకా మీడియా ఇంత సపోర్ట్ చేయకపోతే మా సినిమా ఇంతవరకు రీచ్ అయ్యేది కాదు. ప్రతి చోట అట్లీస్ట్ ఈ టైటిల్ కనిపిస్తుంది, అందరికీ తెలుస్తుందంటే మీ సపోర్ట్, మీ పైన పెట్టుకున్న గట్టి నమ్మకం, మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, మా టీం పెట్టుకున్న పెద్ద నమ్మకం ఇది. ఆ నమ్మకాన్ని మీరు కాపాడారు. అదే ఏమంటాం, ఒక డిసిప్లిన్ తోటి, ఒక సిన్సియారిటీ, బాధ్యతతోటి, ఆనెస్ట్గా ఒక ఎఫర్ట్ చేస్తే ఆ సినిమా తప్పకుండా గెలుస్తుంది, గెలిపిస్తామన్న నమ్మకం మీరు ఇచ్చారు. అది కాకుండా మన తెలుగు సినిమా ఈరోజు థియేటర్లో చాలా ఆరోగ్యంగా బాగా ఆడుతున్నాయి అంటే దానికి ఐ రియలీ థ్యాంక్ ఆల్ ది రివ్యూవర్స్ ఆల్సో. హెల్తీ రివ్యూస్ అంటే ఏ సినిమాని బాగా అలా చించేయకుండా హెల్తీ కరెక్ట్గానే రివ్యూస్ ఇస్తున్నారు. అండ్ దట్ మేక్స్ ఇట్ రియలీ నైస్. సినిమా బాగుండాలి, దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుండాలి. దానికి మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా పిఆర్ఓ వేణు గారికి ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఎన్నో మంది డిస్కరేజ్ చేసిన మా శంకర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ గారికి ఐ హార్ట్ ఫెల్ట్ సిన్సియర్ థ్యాంక్స్ సార్. మా సినిమాని ఈరోజు పెద్ద సినిమాలాగా చేసి చూపించారు సార్, విత్ సో మెనీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫర్ మీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. కమింగ్ టు మా వేదిక పైన ఉన్న మా టీం. హలో అండి, ఇక్కడికి విచ్చేస్తున్న మీడియా మిత్రులందరికీ నమస్తే. స్టేజ్ను అలంకరించిన పెద్దలు అండ్ వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జనరల్గా ఒక సక్సెస్ మీటు అన్నది ఈ రోజులో కొంచెం తగ్గింది. అండ్ దట్టు ఒక ఇయర్ అయిపోతుంది. ఇయర్ ఎండింగ్లో ఎస్ వీఆర్ స్టిల్ దేర్ అంటూ సాయి కిరణ్ గారు ఈ పెండ మూవీతో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. డే 1 అందరితో పాటు నేను చూశాను. జస్ట్ నిన్న ఈవినింగ్ మై కజిన్ స్టార్టెడ్ కాలింగ్ మీ, అరే నేను వైజాగ్లో లాస్ట్ మినిట్ నీ సినిమా కదా, ఇంకేం పెద్దగా లేవు కదా సినిమాలు చూద్దామని వెళ్ళాను. దే సా ద హౌస్ఫుల్ బర్డ్, దే ఇమీడియట్లీ కాల్ మీ అండ్ కంగ్రాచులేటెడ్ మీ. ఐ వాంట్ టు కన్వే దట్ సేమ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్, బికాజ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం ఒక సినిమాతో వచ్చారు, డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక సినిమాతో వచ్చారు. ఈ టీం అంతా చాలా ఎనర్జెటిక్గా మంచి వ్యక్తులను తీసుకున్నారు. లైక్ శ్రీరామ్, ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఇలాంటి మంచి టీం తీసుకుని మంచి కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ సో వెల్ ఇన్ టు ద ఆడియన్స్ దట్ థియేటర్లో హౌస్ఫుల్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గన మీరు థియేటర్లో మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూడండి. వీఆర్ దేర్ ఫర్ అనదర్ నెక్స్ట్ 2 weeks అండ్ ఐ బెట్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. నేను నిజంగా ఫస్ట్ ఈ పిండం అనే కథ స్టార్ట్ చేసినప్పుడు ఇంత వైడ్ రిలీజ్, థియేటర్కల్ రిలీజ్ వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. టుడే ఇట్స్ బీన్ ప్లేడ్ ఆన్ 500 screens అరౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యూఎస్లో 120 screens దాకా, అండ్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్ గారు ఇందాక చెప్పినట్టు 400 screens అంటే నార్మల్ విషయం కాదు.
ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎవ్రీబడి. అండ్ నేను ఇంకా ఇంకో మాట్లాడేది ఏం లేదు, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ, ద ఫస్ట్ థ్యాంక్స్ టు మై వైఫ్, ద కాస్ట్యూమ్ డిజైనర్. సెకండ్, మై బ్రదర్ ప్రొడ్యూసర్ యశ్వంత్ for all the support, and my co-producer and my best friend Prabhu. And next వచ్చేసి మా మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ ఫర్ కలాహి సురేష్ గారు, మా ఈపీ అసలు అదరగొట్టేశారు వర్క్. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా డైరెక్షన్ టీమ్ రమేష్ గారు, కో డైరెక్టర్ గారు. అండ్ మా డైరెక్షన్ టీమ్ ప్రేమ్, విశ్వ, మనోజ్, ముఖ్యంగా వెంకట్, అందరూ అదరగొట్టారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు కాస్టింగ్ డైరెక్టర్ సతీష్ గారు,